నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో ఈ విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పీజీ ఫీ రీంబర్స్మెంట్ మళ్ళీ మేము అమలు చేస్తాము. మెడికల్ కాలేజీల్ని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు మొత్తం 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తా ఉంటున్నావు. ఈ రోజు స్కూల్స్ మూసివేత ఆపుతా అన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చాక 2000 స్కూల్స్ మూసివేత కార్యక్రమం చేపడుతున్నావు. ఈ రోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి అండగా ఉంటున్నావు. ఈ రోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థులు కనీసం మెచ్చార్జీలు లేక అవస్థలు పడుతా ఉన్నారు. సొంత బిల్డింగ్ లేక అవస్థలు పడుతున్నారు. కనీసం దోమతెరలు లేక విష జ్వరాన్ని బారిన పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీలో పాడేరు జిల్లాలో ఇప్పటికే గిరిజన విద్యార్థులు మరణించారు. గిరిజన శాఖ మంత్రి కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ 6,400 కోట్లు పెండింగ్ లో ఉంది. దీన్ని రిలీజ్ చేయాలంటే విడతల వారి అంటావు, ప్రైవేట్ మేనేజ్మెంట్ భయపెడతావు, కానీ విద్యార్థుల సమస్య పరిష్కారం చేయవు. తల్లికి వందనం. మీ బిడ్డల చదువు కోసం ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 మీకు ఇచ్చే బాధ్యత మాది. ముందు ఎన్నికల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మొదటి ఏడాది మొత్తం తల్లికి వందనం పథకాన్ని పూర్తిగా లేపేసింది. ఈ రోజు కరెంటు బిల్లు అవి అన్ని అనేక షరతులు పెట్టారు. ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని గంగలో కలిపి ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా పోరాడుతుంది. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తుంది.